హలో వ్యూయర్స్. ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ మొత్తం తన వైపు తిరిగేలా చేశాడు. రెండో సినిమాతోనే రామ్ చరణ్ లాంటి హీరోను డైరెక్ట్ చేస్తున్నాడు. కాకినాడ జిల్లాలోని మారుమూల పల్లెటూళ్ళలో పుట్టి టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకటిగా ఎదిగాడు. ఆయనే బుచ్చిబాబు. డెబ్యూ మూవీ ఉప్పెనతో హిట్ ఇచ్చిన బుచ్చిబాబు రెండో సినిమానే జాన్వీ కపూర్, రామ్ చరణ్లతో తీసే స్థాయికి ఎదిగాడు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది కూడా. అయితే ఎలాంటి మూవీ బ్యాక్గ్రౌండ్ లేని బుచ్చిబాబు ఈ స్థాయికి రావడానికి పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో బుచ్చిబాబుకు సంబంధించి కొన్ని అంశాలు తెలుసుకుందాం. బుచ్చిబాబు అసలు పేరు సానా బుచ్చిబాబు. 1983లో కాకినాడ జిల్లా కొత్తపల్లిలో జన్మించాడు. తండ్రి పేరు పెద్దకాపు. బుచ్చిబాబుకు ఒక చెల్లెలు ఉన్నారు. బుచ్చిబాబు వాళ్ళ తల్లికి సినిమాలపై ఆసక్తి ఉండేది. అయితే బుచ్చిబాబు పుట్టిన తర్వాత ఆమె సినిమాలు చూడటం మానేశారు. బుచ్చిబాబు చిన్నతనంలో చాలా అల్లరి చేసేవాడు. వీరి మేడపైకి ఎక్కితే సముద్రం కనిపించేది. అప్పుడప్పుడు మేడపైకి ఎక్కి కాసేపు సముద్రాన్ని చూస్తూ ఉండేవాడు. కొన్ని సీన్స్ని ఊహించి తన స్నేహితులకు కూడా చెప్పేవాడు. 10th పూర్తయిన తర్వాత ఆదిత్య కాలేజీలో చేరాడు. ఆ టైంలో సుకుమార్ గారు అక్కడ మ్యాథ్స్ లెక్చరర్గా ఉండేవారు. సుకుమార్ గారు కాలేజీలో స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. క్లాసులు బంక్ కొడితే ఊరుకునేవాడు కాదు. దీంతో బుచ్చిబాబు ఆ కాలేజీలో చేరగానే సుకుమార్ గారిని చూసి తిట్టుకునేవారు. ఆయనను చూస్తే భయపడేవారు కూడా. ఇక క్లాస్లో సుకుమార్ గారు గట్టిగా క్లాసులు చెప్పేవారు. క్లాస్లో నిద్రపోయే విద్యార్థులు కూడా లేచి వినేవారు. స్టూడెంట్స్ డైవర్ట్ కాకూడదనే ఉద్దేశంతో ఇలా చెప్పేవారట సుకుమార్ గారు. ఓ రోజు బుచ్చిబాబు గారు తన ఫ్రెండ్స్తో కలిసి క్లాస్ ఎగ్గొట్టి సినిమా చూడటానికి వెళ్లారు. ఆ విషయం తెలిసిన సుకుమార్ గారు బుచ్చిబాబుని వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిపించి, ఒకవేళ మీరు సినిమాకు వెళ్లాలంటే క్లాసులు విన్నాక వెళ్ళండి. మీరు ఏ పని చేసినా చదువుకు మాత్రం ప్రియారిటీ తగ్గొద్దు అన్నారట. నార్మల్గా అయితే సుకుమార్ గారు విపరీతంగా తిడతారని భావించారు బుచ్చిబాబు. కానీ సుకుమార్ గారు అలా చెప్పడంతో తన అభిప్రాయం మారింది. అదే సమయంలో సామాజిక బాధ్యతల గురించి కూడా చెప్పేవారు. వారి కాలేజీకు దగ్గరలో ఓ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అందరికంటే ముందే సుకుమార్ గారు స్పందించడంతో అప్పటి నుంచి సుకుమార్ గారిపై బుచ్చిబాబుకి గౌరవం పెరిగింది. ఇక అప్పటి నుంచి సుకుమార్ గారి క్లాసులు ఎగ్గొట్టేవారు కాదు. మార్కులు మంచిగా తెచ్చుకోవడంతో పాటు క్లాస్ టాపర్గా ఉండేవారు. ఇక ఇంటర్ పూర్తయిన తర్వాత బీఎస్సీలో చేరారు. ఆ సమయంలోనే సుకుమార్ గారు సినిమాల్లోకి వచ్చారు. అంటే ఇంటర్మీడియట్లో సుకుమార్ గారి స్టూడెంట్స్లలో చివరి బ్యాచ్ బుచ్చిబాబు అండ్ ఫ్రెండ్స్. ఇక బుచ్చిబాబు గారు బీఎస్సీలో చేరిన తర్వాత సుకుమార్ గారు సినిమాల్లోకి వెళ్లారన్న విషయం తెలుసుకుని, తాను ఎంతో అభిమానించే సుకుమార్ గారే సినిమాల్లోకి వెళ్లారంటే ఆలోచించే వెళ్ళి ఉంటారని అనుకుని తాను కూడా సినిమాల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు బుచ్చిబాబు. అప్పటి నుంచి తాను సినిమా చూసే కోణం మారింది. అప్పటి వరకు హీరోల యాక్షన్లు, ఫైటింగ్ సీన్స్, హీరోల మేనరిజం మాత్రమే చూసేవారు. కానీ ఎప్పుడైతే సుకుమార్ గారు సినిమాల్లోకి వెళ్లారో అప్పటి నుంచి బుచ్చిబాబు గారు టేకింగ్, సీన్స్, యాక్టింగ్ ఇలా అన్ని అంశాలను అబ్జర్వ్ చేయటం మొదలుపెట్టారు. అంతేకాకుండా కాకినాడలోని థియేటర్లో వచ్చిన సినిమాలన్నీ మిస్ కాకుండా చూసేవారు. సినిమాలో ఏ డైలాగ్ ఎలా చెప్తున్నారు, ఏ సీన్ ఎలా తీస్తున్నారు, ఆ సీన్ అంతకంటే బాగా ఎలా తీయవచ్చు అని అబ్జర్వ్ చేయటం మొదలుపెట్టారు. ఇక బుచ్చిబాబు బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతుండగా తాను సినిమాల్లోకి వెళ్లాలని అనుకుంటున్నానని ఇంట్లో చెప్పాలని భావించారు. అయితే తాను ఆ విషయం చెప్తే ఇంట్లో కోప్పడతారని అనుకుని అలానే సైలెంట్గా ఉండిపోయారు. ఆ ఏడాది ఆర్య మూవీ రిలీజ్ అయింది కూడా. ఆ సినిమాలో సుకుమార్ గారి పేరు స్క్రీన్ మీద చూసిన బుచ్చిబాబు తాను వీలైనంత త్వరగా సినిమాల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇదే విషయం ఇంట్లో చెప్తే పీజీ చేయాల్సిందేనని తండ్రి చెప్పారు. ఆ సమయంలో తండ్రి మాటను కాదనే ధైర్యం బుచ్చిబాబుకు లేదు. అలాగని సినిమాల్లోకి వెళ్లకుండా ఉండలేడు కూడా. కాకినాడలో చదువుకునే అవకాశం ఉన్నా బీఎస్సీ పూర్తయిన తర్వాత తాను హైదరాబాద్లో ఎంబీఏ చేస్తానని చెప్పారట. అందుకు కారణం కూడా ఉంది. ఒకవేళ కాకినాడలోనే ఎంబీఏ చేస్తే అక్కడితోనే పరిమితం కావాల్సి ఉంటుందని, అదే తాను హైదరాబాద్లో చేరితే ఓవైపు ఎంబీఏ చేస్తూనే మరోవైపు సుకుమార్ గారిని కలవచ్చని బుచ్చిబాబు భావించారు. అందుకే హైదరాబాద్లో చేరతానని చెప్పారట. అయితే కేవలం ఎంబీఏ వరకు మాత్రమే ఇంట్లో చెప్పారు. కుమారుణ్ణి హైదరాబాద్లో చదివించేందుకు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. అలా హైదరాబాద్ చేరిన బుచ్చిబాబు ప్రగతి మహావిద్యాలయ కాలేజీలో ఎంబీఏ చదువుతూనే సినిమాల గురించి ఆలోచించేవారు. మధ్యాహ్నం వరకు క్లాసులు అయిపోయేవి. ఆ తర్వాత సినిమా స్టోరీలు రాసుకునేవారు. కొన్ని రోజుల తర్వాత సుకుమార్ గారిని కలవాలనుకున్నా చదువు ఆపేసి సినిమాలోకి వెళ్తానంటే ఎక్కడ కోపడతారోనని కొంచెం ఆలోచించారట బుచ్చిబాబు. కొన్ని నెలల తర్వాత ఎలాగోలా ధైర్యం చేసి సుకుమార్ గారి అడ్రస్ కనుక్కుని ఆయనను వెళ్లి కలిశారు. ఆ సమయంలో సుకుమార్ గారు జగడం సినిమా ప్రొడక్షన్ వర్క్లో ఉన్నారు. ఇక సుకుమార్ గారు బుచ్చిబాబుని చూడగానే పలకరించి, ఇలా వచ్చావేంటి, ఏం చేస్తున్నావు అని అడిగారట. అయితే తాను ఎంబీఏ చేస్తున్నానని, సినిమాల్లోకి వస్తానని బుచ్చిబాబు చెబితే సుకుమార్ గారు పెద్దగా స్పందించలేదు. చాలాసేపు ఎదురు చూసిన తర్వాత బుచ్చిబాబు గారు సుకుమార్ గారితో, మీ దగ్గర అసిస్టెంట్గా చేరాలంటే ఏం చేయాలి సార్ అని అడిగారట. దీంతో సుకుమార్ గారు మాట్లాడుతూ, నువ్వు ఫస్ట్ ఎంబీఏ కంప్లీట్ చేసి వస్తే అప్పుడు చూద్దామన్నారట. కానీ బుచ్చిబాబుకు మాత్రం సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండేది. మధ్యాహ్నం వరకు కాలేజ్ అటెండ్ అయిన తర్వాత సుకుమార్ గారి సినిమా షూటింగ్కి వెళ్ళి అక్కడే చూసేవారు. అక్కడే సినిమా నిర్మాణంపై అవగాహన పెంచుకున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఏం చేస్తాడు,
అసోసియేట్ డైరెక్టర్ ఏం చేస్తాడు, లైటింగ్ ఎలా సెట్ చేస్తారు, సినిమా హీరోలు ఎన్నిసార్లు టేక్ తీసుకుంటారు, ఎంత ఓర్పుగా ఉండాలి, ఇలా 24 ఫ్రేమ్స్ వర్క్స్ గురించి తెలుసుకున్నాడు బుచ్చిబాబు. మధ్య మధ్యలో సుకుమార్ గారిని తనను అసిస్టెంట్గా చేర్చుకోమని రిక్వెస్టులు చేసేవాడు. అయితే సుకుమార్ గారు యథావిధిగానే నీ ఎంబీఏ పూర్తయిందా అని అడిగేవారట. అయితే సుకుమార్ గారు ఓ రోజు బిజీగా ఉన్న టైంలోనే బుచ్చిబాబు తనను అసిస్టెంట్గా చేర్చుకోమని సుకుమార్ గారిని అడిగారు. దీంతో సుకుమార్ గారు బుచ్చిబాబుతో, నువ్వు చదువుకుని సినిమాల్లోకి వస్తే సినిమాల్లో తేడా కొట్టిన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి నిలదొక్కోవచ్చు, కానీ డైరెక్ట్గా సినిమాల్లోకి వస్తే ఒకవేళ నీకు సక్సెస్ రాకపోతే కెరీర్ మొత్తం ఇబ్బంది పడాల్సి వస్తుంది, అందుకే నిన్ను ఎంబీఏ పూర్తి చేసి రమ్మని చెప్పాను అని చెప్పారట. అప్పుడు కానీ సుకుమార్ గారు తనను ఎందుకు ఎంబీఏ పూర్తి చేయమని చెప్పారో బుచ్చిబాబుకి అర్థం కాలేదు. అప్పటి నుంచి మళ్ళీ చదువుపై దృష్టి పెట్టారు. ఇక సుకుమార్ గారు జగడం సినిమా పూర్తి చేసేటప్పటికి బుచ్చిబాబు ఎంబీఏ కూడా కంప్లీట్ అయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు సుకుమార్ గారు ఆర్య 2 సినిమా ఒప్పుకున్నారు. అయితే తాను సినిమాల్లోకి వచ్చిన విషయం ఇంట్లో తెలియదని, మీరే ఒక మాట చెప్పాలని సుకుమార్ గారిని బుచ్చిబాబు అడగటంతో సుకుమార్ గారు వెంటనే బుచ్చిబాబు గారి ఇంటికి ఫోన్ చేశారు. మీ వాడు ఎంబీఏ పూర్తి చేశాడు, సినిమాల్లోకి వచ్చాడు, నాతోనే ఉన్నాడు, కొన్నాళ్ళు వదిలేయండి, సినిమాల్లో సక్సెస్ కాకుంటే ఎంబీఏ పూర్తి చేశాడు కాబట్టి ఎలాగో జాబ్ దొరుకుతుంది, వాడి కెరీర్ గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని సుకుమార్ గారు బుచ్చిబాబు గారి తండ్రికి చెప్పడంతో బుచ్చిబాబు గారి పేరెంట్స్ వెంటనే ఒప్పుకున్నారు. అలా ఆర్య 2 మూవీ ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు బుచ్చిబాబు. ఆ మూవీలో స్క్రిప్ట్ మొదలు అన్ని పనుల్లో హెల్ప్ చేసేవాడు. అప్పుడప్పుడు సుకుమార్ గారు స్పందిస్తూ, నువ్వు డైరెక్టర్వి అయిపోయినట్టేరా అని కితాబునిచ్చేవారట. బుచ్చిబాబు గారి విషయంలోనే కాదు, సుకుమార్ గారు తన దగ్గర పనిచేసే వాళ్లలో కాన్ఫిడెన్స్ నింపేందుకు అందరికీ కితాబునిస్తారని, చాలా ఎంకరేజ్ చేస్తారని కూడా చెబుతారు. ఆ క్రమంలోనే బుచ్చిబాబును కూడా ఎంకరేజ్ చేశారు. ఇక ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత తొలిసారిగా స్క్రీన్ మీద తన పేరు చూసుకున్న బుచ్చిబాబు చాలా ఎమోషనల్ అయ్యారట కూడా. ఇక ఆ తర్వాత సుకుమార్ గారి 100% లవ్, నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, కుమారి 21F, రంగస్థలం సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా చేశారు. స్క్రిప్ట్ డిస్కషన్లోనూ పాల్గొనేవారు. డైలాగ్స్ రాయడంలో, స్క్రీన్ ప్లే అందించడంలోనూ హెల్ప్ చేసేవారు. 6 ఏళ్ల పాటు సుకుమార్ గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా అన్ని నేర్చుకున్నారు బుచ్చిబాబు. అప్పుడే తనలోని డైరెక్టర్ కోణాన్ని బయటకు తీశారు. తాను స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి సముద్ర తీరాన్ని చూసేవాడు. ఆ సమయంలోనే కొన్ని ఆలోచనలతో ఓ మూవీ స్టోరీని ప్రిపేర్ చేసుకున్నాడు. అప్పటి నుంచి కొద్ది కొద్దిగా డెవలప్ చేసుకుంటూ రంగస్థలం సినిమా వరకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన అనుభవంతో ఆ స్టోరీని పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకున్నాడు బుచ్చిబాబు. రంగస్థలం సినిమా అయిన తర్వాత ఆ స్టోరీని సుకుమార్ గారికి చెప్పాడు. అయితే సుకుమార్ గారు స్పందిస్తూ, లైన్ బాగానే ఉంది కానీ ఇంకా డెవలప్ చేయాలి అని చెప్పారట. ఇక రంగస్థలం సక్సెస్ మీట్ నాటికి సుకుమార్ గారు చెప్పిన మార్పులన్నీ చేసి మళ్ళీ ఫ్రెష్గా కథ రాసి వినిపించారు బుచ్చిబాబు. దీంతో సుకుమార్ గారు, స్టోరీ చాలా బాగుంది, ఇక డైరెక్టర్ అయిపోయావు అని హగ్ చేసుకుని, నీకు ఈ మూవీలో ఎవరెవరు కావాలో చెబితే నేను హెల్ప్ చేస్తాను అన్నారట. ఆ మరుసటి రోజే సుకుమార్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని కలిసేందుకు వెళ్తే ఆయనతో పాటే వెళ్లారు బుచ్చిబాబు గారు. అక్కడ టైం దొరికితే జూనియర్ ఎన్టీఆర్ గారికి బుచ్చిబాబు గారు కథ బ్రీఫ్గా చెప్పారట. అయితే ఆ స్టోరీ విన్న జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా స్టోరీ చాలా బాగుందని చెప్పారట. అంతేకాకుండా ఈ స్టోరీకి అందరూ కొత్త యాక్టర్స్ అయితే సూపర్గా సెట్ అవుతుందని అనడంతో బుచ్చిబాబుకి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చింది. అదే సమయంలో సుకుమార్ గారు కూడా ఈ సినిమాకు సంబంధించిన కాస్టింగ్ నువ్వే ఎంచుకోమని ఫ్రీ హ్యాండ్ ఇచ్చారట. సుకుమార్ గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన బుచ్చిబాబు గారికి అసలైన సవాల్ అక్కడే ఎదురైంది. చాలా మంది కొత్త హీరోలకు అనుగుణంగా కథలో మార్పులు చేసినా ఎవరికి ఆ స్టోరీ సెట్ కావట్లేదు. సుకుమార్ గారి ఆఫీసుకు వచ్చిన ఫోటోలను చూసినా ఎవరూ నచ్చలేదు. ఆ సమయంలోనే సోషల్ మీడియాలో చిరంజీవి ఫ్యాన్స్ షేర్ చేసిన ఓ ఫోటోని బుచ్చిబాబు ఫ్రెండ్ బుచ్చిబాబుకి పంపించాడు. ఆ ఫోటో ఎవరిదో కాదు, వైష్ణవ్ తేజ్ది. బుచ్చిబాబు ఇదే విషయాన్ని సుకుమార్ గారికి చెప్తే ఆయన సెటైరికల్గా, నువ్వు నాకు పెద్ద ఫిట్టింగే పెట్టావు, మెగా కాంపౌండ్తో డీల్ చేయాలి, అందులోనూ అతను కొత్త అబ్బాయి, తీరా అతడిని చూసిన తర్వాత నువ్వు రిజెక్ట్ చేస్తే మెగా కాంపౌండ్ హీరోనే రిజెక్ట్ చేశాడు అనే ముద్ర పడుతుంది, అందుకనే డైరెక్ట్గా ఆయనకు స్టోరీ చెప్పకుండా ఒకసారి నేను ఆఫీస్కి పిలిపిస్తాను, నువ్వు దూరం నుంచి చూసి నిర్ణయం తీసుకో అన్నారట. ఈలోగా సుకుమార్ గారు మైత్రి మూవీ మేకర్స్ నవీన్కి ఫోన్ చేసి తన అసిస్టెంట్ బుచ్చిబాబు ఓ స్టోరీ రాసుకున్నాడు, కథ చాలా బాగుంది, నాకు నచ్చింది, మీరు కూడా వినండి, సుకుమార్ రైటింగ్స్తో కలిసి మన బడ్జెట్లోనే చేయొచ్చు అన్నారట. సుకుమార్ గారు చెప్పడంతో మైత్రి మూవీ మేకర్స్ వెంటనే బుచ్చిబాబు కథ వినేందుకు ఒప్పుకున్నారు. ఆయన స్టోరీ, ఆయన నెరేషన్ చూసి సినిమా చేసేందుకు అంగీకరించారు. కాస్టింగ్ విషయంలోనూ సుకుమార్ గారికే ఫ్రీడమ్ ఇచ్చి సినిమా ఎప్పుడు మొదలు పెడతామో చెబితే తాము ఏర్పాట్లు చేసుకుంటామని చెప్పారట మైత్రి మూవీ మేకర్స్. ఇక వైష్ణవ్ తేజ్ను మరుసటి రోజే టీ తాగుదామని తన ఆఫీస్కు పిలిపించాడు సుకుమార్ గారు. అయితే బుచ్చిబాబు మాత్రం వైష్ణవ్ తేజ్ను చూసేందుకు, వైష్ణవ్ తేజ్ నడకను గమనించేందుకు బయటే వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇక వైష్ణవ్ తేజ్ ఆఫీస్లోకి వచ్చిన తర్వాత కాసేపు బుచ్చిబాబు ఆయనను అబ్జర్వ్ చేసి
వెంటనే లోపలికి వెళ్ళి తన కథకు వైష్ణవ్ తేజ్ సెట్ అవుతాడని ఆయన ముందే చెప్పేశారట. అప్పటి వరకు తనను సినిమాలోకి తీసుకుందామని సుకుమార్ గారు తనను పిలిపించిన విషయం తెలియని వైష్ణవ్ తేజ్ షాక్ తిన్నారు. వాస్తవానికి అప్పటికి వైష్ణవ్ తేజ్కి ఆర్మీకి వెళ్లాలని ఉండేది. అందుకు ప్రిపేర్ అవుతున్నారు కూడా. తీరా బుచ్చిబాబు వచ్చి అలా చెప్పేసరికి వైష్ణవ్ తేజ్ కూడా నాకు యాక్టింగ్లో అనుభవం లేదు, చిన్నప్పుడు సినిమాలో నటించాను, కానీ ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది, ఇప్పుడు అన్నీ మొదటి నుంచే నేను నేర్చుకోవాల్సి ఉంటుంది అన్నారట. వైష్ణవ్ తేజ్ నుంచి ఈ సమాధానం విన్న సుకుమార్ గారు నవ్వుతూ అదంతా తాను చూసుకుంటానని బుచ్చిబాబు చేత స్టోరీ చెప్పించారు. వైష్ణవ్ తేజ్ స్నేహితులు కూడా అక్కడికి రావడంతో వారు కూడా స్టోరీ విని స్టోరీ చాలా బాగుంది, ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది అని చెప్పారట. అయితే వైష్ణవ్ తేజ్ మాత్రం తాను ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేనని, అంతేకాకుండా పెద్ద మామయ్యకు స్టోరీ చెప్పాలని కండిషన్ పెట్టాడట వైష్ణవ్ తేజ్. అయితే వైష్ణవ్ తేజ్ ఇండైరెక్ట్ గా ఒప్పుకోవడంతో బుచ్చిబాబు గారు హ్యాపీ ఫీల్ అయ్యారు. తన వెంట సుకుమార్ గారు ఎలాగో వస్తారు కాబట్టి చిరంజీవి గారికి సినిమా స్టోరీ చెప్పడం ఈజీ అనుకున్నారు బుచ్చిబాబు గారు. అయితే సుకుమార్ గారు తనకు కుదరదని, చిరంజీవి గారి అపాయింట్మెంట్ ఇప్పిస్తానని, వెళ్లి నువ్వే కథ చెప్పి రావాలని చెప్పారట. దీంతో బుచ్చిబాబులో కంగారు మొదలైంది. వాస్తవంగా చిరంజీవి గారిని అప్పటి వరకు దూరం నుంచి చూడటమే తప్ప ఆయనకెప్పుడూ దగ్గరగా వెళ్ళింది లేదు. అలాంటిది తాను చిరంజీవి గారికి ఎదురుగా కూర్చొని సినిమా స్టోరీ చెప్పడం అంటే ఎలా అని భయపడ్డారట బుచ్చిబాబు. అయితే చిరంజీవి గారు ఆ సమయానికి ఫారెన్ లో ఉన్నారు. ఆయన తిరిగి రాగానే సుకుమార్ గారు చిరంజీవి గారిని కలిసి బుచ్చిబాబు చేత కథ చెప్పించాడట. ఈ స్టోరీ విన్న చిరంజీవి గారు వెంటనే ఒప్పుకోవడంతో పాటు విలన్ ఎవరు, హీరోయిన్ ఎవరు అని అడిగారట. చిరంజీవి గారు అలా అడిగేటప్పటికి బుచ్చిబాబు గారు స్పందిస్తూ హీరోని విలన్ని సెలెక్ట్ చేసుకున్నామని, హీరో వైష్ణవ్ తేజ్ అని, విలన్ విజయ్ సేతుపతి అని, ఇంకా తాము హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉందని చెప్పారట. అయితే విలన్ గా విజయ్ సేతుపతిని ఎంచుకోవడంతో చిరంజీవి గారు కూడా షాక్ తిన్నారు. అంతేకాకుండా చిరంజీవి గారు మాట్లాడుతూ మీకు విజయ్ సేతుపతి దొరకటం కష్టం, అంతేకాకుండా ఇలాంటి పాత్ర ఆయన చేయడం ఇంకా కష్టం, ఆయన వేరే సినిమా కోసం త్వరలో హైదరాబాద్ కు వస్తున్నారు, నేను ఒకసారి చెప్తాను, వెళ్ళి కలవండి, కానీ ఆయన నో అని చెప్తే మాత్రం ఎలాంటి ఒత్తిళ్లు చేయవద్దు అని చెప్పారట. వారం తర్వాత విజయ్ సేతుపతి గారు హైదరాబాద్కు వచ్చాడు. బుచ్చిబాబుకి తమిళం రాదు కాబట్టి తమిళం తెలిసిన ఓ కుర్రాడిని వెంటబెట్టుకున్నాడు. ఆయన ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే. విజయ్ సేతుపతిని కలిసిన బుచ్చిబాబు గారు ఆ కుర్రాడికి తెలుగులో స్టోరీ చెప్పడం, ఆ కుర్రాడు తమిళంలో విజయ్ సేతుపతికి చెప్పడం మొదలుపెట్టాడు. కాసేపటి తర్వాత విజయ్ సేతుపతి గారు స్పందిస్తూ తనకు తెలుగు తెలుసునని, మీరే నాకు డైరెక్ట్గా స్టోరీ చెప్పాలని, తనకు అర్థమవుతుందని చెప్పడంతో బుచ్చిబాబు గారు స్టోరీ చెప్పడం మొదలుపెట్టాడు. తొలుత 45 నిమిషాల సేపు టైం ఇచ్చిన విజయ్ సేతుపతి గారు ఈ స్టోరీ చెప్పడం మొదలుపెట్టిన తర్వాత 4 గంటల సేపు కథ గురించి చర్చించారట. నార్మల్గా అయితే విజయ్ సేతుపతి గారు సినిమా కన్ఫర్మ్ చేయడానికి 2-3 రోజుల టైం తీసుకుంటారు. కానీ బుచ్చిబాబు గారు చెప్పిన స్టోరీ విని అక్కడికక్కడే తాను ఆ సినిమాలో యాక్ట్ చేస్తానని కన్ఫర్మ్ చేశారట. అయితే ఆ మూవీని తమిళంలో రిలీజ్ చేయొద్దని, ఎందుకంటే తాను తండ్రి క్యారెక్టర్ వేసినట్టు అక్కడ చూస్తే తనకు తమిళంలో కూడా అలాంటి క్యారెక్టర్లే వస్తాయని చెప్పారట. అందుకు బుచ్చిబాబు గారు వెంటనే ఒప్పుకున్నారు. అలా విజయ్ సేతుపతి ఈ మూవీలో విలన్గా ఎంపికయ్యాడు. ఇక హీరోగా మెగా కాంపౌండ్ నుంచి వైష్ణవ్ తేజ్, విలన్గా విజయ్ సేతుపతి చేయడం కన్ఫర్మ్ కావడంతో మైత్రి మూవీ మేకర్స్ నుంచి అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. అయితే అప్పటికి హీరోయిన్ ఇంకా ఎంపిక చేయలేదు. మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్కి, సుకుమార్ ఆఫీస్కి దాదాపు 3000 ఫోటోలు వచ్చాయి. అయినా బుచ్చిబాబుకి ఎవరూ నచ్చటలేదు. చివరికి మనీషా అనే అమ్మాయిని ఎంపిక చేశారు. అయితే మేకప్ టెస్ట్ అయిన తర్వాత వైష్ణవ్ తేజ్తో కాంబినేషన్ సెట్ కావడం లేదు. దీంతో ఆమెను వద్దని చెప్పారట. బుచ్చిబాబు వాళ్ళ సిస్టర్ అప్పటికే డాక్టర్. తనకు తెలిసిన వారిలో ఒక అమ్మాయి సినిమాల కోసం ట్రై చేస్తుందని, కన్నడ అమ్మాయి అని తెలియడంతో ఆమె బుచ్చిబాబుకి ఈ విషయం చెప్పారు. బుచ్చిబాబు ఆ అమ్మాయి ప్రొఫైల్ తన ఫ్రెండ్స్ ద్వారా తెప్పించుకొని చూసి పిలిపించారు. ఆమెనే కృతి శెట్టి. కృతి శెట్టికి మేకప్ టెస్ట్ చేసి వైష్ణవ్తో కాంబినేషన్లో కూడా చూశారు. అన్నీ సెట్ కావడంతో కృతి శెట్టిని హీరోయిన్గా ఎంపిక చేశారు. ఈ మూవీకి తొలుత జాలరీ అని పేరు పెట్టాలనుకున్నారు. అయితే ఆ పేరు లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాకి అంతగా సెట్ కాదన్న ఉద్దేశంతో ఉప్పెన అని మార్చారు. 30 రోజుల పాటు కాకినాడలో, కొన్ని రోజుల పాటు పూరి, కోల్కతాలో ఈ మూవీ షూటింగ్ తీశారు. తొలుత నీలి సముద్రం పాట రిలీజ్ అయింది. ఆ పాట సూపర్ హిట్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ముందుగా 25 కోట్ల బడ్జెట్తో ఈ మూవీ నిర్మించాలనుకున్న అనివార్య కారణాలతో ఆ బడ్జెట్ చాలా పెరిగిపోయింది. అయితే స్టోరీపై నమ్మకంతో మైత్రి మూవీ మేకర్స్ ఎలాంటి అభ్యంతరం పెట్టకుండా సినిమాను కొనసాగించారు. చివరికి 2020 మార్చి నాటికి సినిమా పూర్తయింది. మార్చి చివరిలో ఈ మూవీని రిలీజ్ చేద్దామని భావించారు. అయితే అనుకోకుండానే కోవిడ్ లాక్డౌన్ మొదలైంది. 10-15 రోజుల్లో లాక్డౌన్ ఎత్తేస్తారని భావించిన నెలల తరబడి కొనసాగింది. దీంతో బుచ్చిబాబులో టెన్షన్ మొదలైంది. ఆ సమయంలో ఓటీటీలు ఎంటర్ అయ్యాయి. ఆ టైంలో ఇతర భాషల్లోని పెద్ద పెద్ద సినిమాలు కూడా
తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీలో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో ఏం చేయాలో బుచ్చిబాబుకి అర్థం కాలేదు. ఓ రోజు బాగా టెన్షన్ అయిపోయి సుకుమార్ గారి దగ్గరకు వెళ్ళి తాను ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నానని నిర్మాతలతో మాట్లాడాలని చెప్పారట. ఇదే విషయాన్ని సుకుమార్ గారు నిర్మాతలకు చెప్తే నిర్మాతలు ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుంది, స్టోరీ చాలా బాగుంది, ఓటీటీలకు ఇస్తే సినిమాను చేజేతులా కిల్ చేసిన వాళ్ళం అవుతాం, ఇంకా 15 రోజులే కాదు 2 నెలలు ఆగినా మేము సిద్ధంగానే ఉన్నాం, బడ్జెట్ విషయంలో ఎలాంటి రాజీ లేదు అని చెప్పారట. నిర్మాతలే ఆ మాట చెప్పేటప్పటికీ బుచ్చిబాబుకి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. ఇక 2021లో థియేటర్లకు పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. అది కూడా సగం సీట్లకే పర్మిషన్ ఇచ్చింది. ఇక కోవిడ్ గ్యాప్ తర్వాత అసలు థియేటర్స్కి పబ్లిక్ వస్తారో రారో అనే భయం కూడా ఇండస్ట్రీని వెంటాడింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 2021 ఫిబ్రవరి 12న ఈ మూవీ వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. అయితే ఫస్ట్ డే రోజున మొదటి షోకి కొంత నెగిటివ్ టాక్ వచ్చినట్టు అనిపించింది. దీంతో బుచ్చిబాబు వెంటనే నిరాశలోకి వెళ్లారు. కానీ మధ్యాహ్నానికి హిట్ టాక్ సొంతం చేసుకుంది. కోవిడ్ భయం ఓ వైపు కొనసాగుతుండగానే తొలి రోజున 10.42 కోట్ల షేర్, 20 కోట్ల గ్రాస్ సాధించింది. అక్కడే మరో సంచలనం కూడా నమోదైంది. అప్పటి వరకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ మూవీస్లో చైల్డ్ ఆర్టిస్ట్గా వైష్ణవ్ తేజ్ని చాలా మంది చూశారు. అయితే ఉప్పెన సినిమాలో నటించిన వైష్ణవ్ తేజ్కి, చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన వైష్ణవ్ తేజ్కి అసలు పోలిక లేకపోవడంతో చాలా మంది షాక్ తిన్నారు కూడా. ఇక ఉప్పెన మూవీలో వైష్ణవ్ తేజ్ పండించిన ఎమోషన్ సీన్స్, ఆయన మేనరిజం చాలా ఆకట్టుకున్నాయి. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయిన కొన్ని రోజులకే ఓటీటీలోకి వచ్చిన థియేటర్లలో మొత్తం మీద 80 కోట్లకు పైగా షేర్ సాధించింది, 100 కోట్ల పైగా గ్రాస్ సాధించింది. రొటీన్ స్టోరీతో కాకుండా డిఫరెంట్ స్టోరీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబుకి సర్వత్రా ప్రశంసలు వచ్చాయి. విజయ్ సేతుపతి ప్రత్యేకంగా బుచ్చిబాబుని కలిసి అభినందించారు. ఇక మెగా కాంపౌండ్ నుంచి బుచ్చిబాబుకు వచ్చిన ప్రశంసల గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతేకాదు ఈ మూవీకి బెస్ట్ మూవీగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. డెబ్యూ మూవీకే నేషనల్ అవార్డు సాధించారు బుచ్చిబాబు గారు. ఈ మూవీ హిట్ అయిన తర్వాత మైత్రి మూవీ మేకర్స్ వారు బుచ్చిబాబుకి లగ్జరీ కార్ను గిఫ్ట్గా ఇచ్చారని కూడా వార్తలు వచ్చాయి. అలా ఫస్ట్ మూవీతో సూపర్ హిట్ కొట్టారు బుచ్చిబాబు గారు. ఆ తర్వాత మరో స్టోరీపై దృష్టి పెట్టాడు. తనకు ఎంతో ఇష్టమైన పిఠాపురంలోని దత్తాత్రేయ గుడిలో కూర్చొని స్టోరీ రాసుకున్నారు. అదే పెద్ది సినిమా. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్, సాంగ్స్ చాలా ఆకట్టుకున్నాయి. ఈ మూవీలో జగపతి బాబు, శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేమ్ మున్నాబాయ్ అలియాస్ దివ్యేందు శర్మ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అలా తన సెకండ్ మూవీతోనే బుచ్చిబాబు టాలీవుడ్ అగ్రహీరోతో సినిమా చేస్తున్నాడు. ఇక బుచ్చిబాబు ఫ్యామిలీ విషయానికి వస్తే బుచ్చిబాబు సిస్టర్ ఒక డాక్టర్. వీరు హైదరాబాద్లోనే ఉంటారు. బుచ్చిబాబు తల్లిదండ్రులు ఊళ్ళోనే ఉండేవారు. కొన్నాళ్ల క్రితం బుచ్చిబాబు గారి తండ్రి పెదకాపు గారు అనారోగ్యంతో కన్నుమూశారు. ఇక బుచ్చిబాబు గారు తన బంధువుల అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2 పిల్లలు. కొంతకాలం క్రితం పిఠాపురంలో వీరు సొంత ఇల్లు నిర్మించుకున్నారు. అయితే టాలీవుడ్లో స్టార్ హీరోతో సినిమా డైరెక్ట్ చేస్తున్నప్పటికీ డౌన్ టు ఎర్త్ పర్సన్గానే ఉన్నారు బుచ్చిబాబు గారు. గ్రామంలోకి వెళ్ళినప్పుడు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. అంతేకాకుండా గ్రామస్తులతో కాసేపు కూర్చొని ముచ్చట్లు పెడతారు కూడా. అంటే తాను పుట్టి పెరిగిన ప్లేస్లో బుచ్చిబాబు గారు ఎలా ఉంటారనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆ ప్రాంతం అంటే తనకు ఎంత ఇష్టమో కూడా అర్థమవుతుంది. ఇక బుచ్చిబాబు గారు తన తల్లి గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు నేషనల్ అవార్డు వచ్చిందని తెలియగానే మా అమ్మ నాకు ఫోన్ చేసి ఏంట్రా ఏదో అవార్డు వచ్చిందట కదా అన్నారు. నిజానికి ఆమెకు ఈ అవార్డు గురించి ఏమీ తెలీదు. నేను మాట్లాడుతూ ఇది దేశంలోనే పెద్ద అవార్డు అమ్మ అని చెప్తే ఇంతకంటే పెద్ద అవార్డు లేదు కదా అని చాలా సంతోషపడింది అన్నారు. ఆ అవార్డును తన తల్లిదండ్రులకు, తన గురువు సుకుమార్కు అంకితం ఇచ్చారు బుచ్చిబాబు గారు. ఇక మరికొన్ని విషయాలకు వస్తే కొన్నాళ్ల క్రితం బుచ్చిబాబు గారు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఆకట్టుకుంది. అందులో డైరెక్టర్ పూరి జగన్నాథ్తో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు బుచ్చిబాబు. మా ఇద్దరిది పిఠాపురం, ఇద్దరం ఒకే హాస్పిటల్లో పుట్టాం, ఇది దేవుడి రాత, ఇదే విధి, ఇప్పుడు మేమిద్దరం డైరెక్షన్ అనే ఒకే మార్గంలో ఇలా కలిసి ప్రయాణిస్తున్నాం అని చెప్పడంతో పాటు పూరి జగన్నాథ్తో కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నారు. మరో ముఖ్యమైన విషయానికి వస్తే ప్రస్తుతం టాలీవుడ్లో డైరెక్టర్ సుకుమార్ శిష్యుల హవా నడుస్తోంది. ఉప్పెన సినిమాతో బుచ్చిబాబు గారు బ్లాక్ బస్టర్ హిట్ అందించగా దసరా మూవీతో శ్రీకాంత్ ఓదెల కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించారు. ఇక విరూపాక్ష తీసిన మరో డైరెక్టర్ కార్తీక దండు కూడా సుకుమార్ శిష్యుడే. మొత్తం మీద తన గురువుని నమ్ముకుని ఆయన అడుగుజాడలో నడుస్తూ ఫస్ట్ మూవీతో హిట్ కొట్టాడు బుచ్చిబాబు గారు. సెకండ్ మూవీని రామ్ చరణ్తో తీసే స్థాయికి ఎదిగాడు. ఆయన తన కెరీర్లో మరిన్ని హిట్లు సాధించాలని, మరిన్ని సక్సెస్లు అందించాలని కోరుకుందాం. ఇవి డైరెక్టర్ బుచ్చిబాబు గారికి సంబంధించిన అంశాలు.